అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో తాడి గ్రామ తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రెవెన్యూ ఏపీ ఐఏసీ అధికారులతో కలిసి పెదముసిడివాడ సమీపంలో తాడి గ్రామస్తుల కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. లబ్ధిదారుల జాబితా ప్రకారం స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సిఫారసులకు తావు లేకుండా పారదర్శకంగా స్థలాలు కేటాయింపు చేపట్టాలన్నారు. తాడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించడమే లక్ష్యమన్నారు. లోకల్ పెద్దలు పిలుస్తే అక్కడ 250 చిల్లర నర్సింగ్ ఎంత. అందరికీ నమస్కారం. ఈరోజు పెదముషివాడలో ఉన్న ఏదైతే గతంలో తాడి తరలింపుకి ఇక్కడ జాగా ఇవ్వాలనుకున్నామో ఆ ప్లేస్ పరిశీలనకు వచ్చాం. ఇది స్పీడ్గా అన్ని డిపార్ట్మెంట్లు మోటివేషన్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఏపీఐసికి హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్. ఏపీఐసి ఎన్ని ప్లాట్లు వస్తాయి ఏంటి అనేది స్కెచ్ తయారు చేసుకుని రెవెన్యూ ద్వారా ఏదైతే మైనింగ్ లెవెల్ చేయాల్సి వస్తుందో అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ని అందరితో కూడా ఈరోజు విజిట్ పెట్టుకుని ఇక్కడ భూమి ఇస్తున్న గ్రామ పెద్దలు కానీ పెదముషివాడ గ్రామ పెద్దలు కానీ తాడి నుంచి రాబోతున్న గ్రామ పెద్దలు అన్ని పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలందరూ కూడా వచ్చారు. వారందరిలో నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా. ఎందుకంటే గతంలో అడిగారు, ఇవాళ కూడా నిన్న కూడా విన్నాను, పెదముషివాడికి ఏమన్నా పెరుగుతున్న ఊరు, జనాభా పెరిగిన తర్వాత ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని. ఎక్కడో ఉన్న తాడింది ఆదుకున్న వాళ్ళం పెదముషివాడిని ఆదుకోమని కాదు. ఏ ఊరు వాళ్ళైనా మా బిడ్డలు లాంటి వాళ్ళే, బాధ్యత మాది. నేను గండిబాబుజీ గారు కూడా ఉదయం మాట్లాడుకున్నాం. కొత్త కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేయించి ఒక ఆఫీసర్ని పోస్ట్ చేయించి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. లోకల్లో పట్టాలు డ్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేసే బాధ్యత, అలాగే తాడికి న్యాయం చేసే బాధ్యత